హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు అయితే ఆరాధ్య సాత్విక్ ఇద్దరు కూడా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట. సో రాఖీ సెలబ్రేషన్స్లో అందరికీ మీకు తెలిసిందే, పిల్లలిద్దరూ అదే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు గిఫ్ట్స్ కొనుక్కుంటారు అండ్ బట్టలు పెట్టుకుంటారు. అలాగే ప్రాసెస్ అంటే బొట్టు పెట్టి అక్షింతలు వేసి స్వీట్ పెట్టి చేతికి రాఖీ కడతారు కదా, రాఖీ కట్టేసి దీపం చూపిస్తారు. దీపం చూపించి ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటూ స్వీట్ పెట్టి బట్టలు ఇస్తారు. అలాగే తన మంచి కోరుకునే సిస్టర్కి బ్రదర్ కూడా గిఫ్ట్ కానీ డ్రెస్ కానీ ఇస్తారు. నేనైతే ఎక్కువ డ్రెస్సే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి ఎప్పుడు కూడా. గిఫ్ట్స్ అంటే జనరల్గా ఇచ్చుకోవచ్చు. అయితే మామూలుగా మన ట్రెడిషన్ ప్రకారం బట్టలు పెట్టుకుంటాం కదా గిఫ్ట్ అంటే. ఇప్పుడు సిస్టర్ ఇంటికి వెళ్తూ డ్రెస్ తీసుకోను నా డబ్బు రూపంలో ఏదో రూపంలో ఇస్తారు. మేమైతే ఎక్కువ విదియా పండగ చేసుకుంటాము. అది అన్న చెల్లెల పండగే. భగినీ హస్త భోజనం అంటారు కదా. యాక్చువల్గా మన సైడ్ తిథులు ఫాలో అవ్వేవాళ్ళు. విదియా అని ఒక తిథి వస్తుంది దీపావళి వెళ్ళిన 3వ రోజు. ఆ రోజు మ్యాండటరీగా చేసుకుంటాం మేమైతే. ఈ రాఖీ పండుగ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, బాగా ఫాలో అవుతున్నారు మన వాళ్ళు కూడా. యాక్చువల్లీ ఇది నార్త్ సైడ్ చేసుకుంటారు, మన సైడ్ విదియా పండుగ. బట్ చాలామందికి విదియా పండుగ కొందరు మాత్రమే చేసుకుంటున్నారు, అందరూ చేసుకోవట్లేదు. అందులో కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది ఈ అన్న చెల్లెల పండగ. పెళ్ళైపోయి వెళ్ళిన సిస్టర్ ఇంటికి బ్రదరు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ బట్టలు తీసుకొని వెళ్తారు. వెళ్ళి అక్కడ సిస్టర్ వండిన భోజనాన్ని టేస్ట్ చేసి తినేసి తనకు అన్నీ ఇచ్చి ఆశీర్వదించో, చిన్నోళ్ళు అయితే ఆశీర్వాదం తీసుకొని, తమ్ముళ్ళు అయితే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కూడా తీసుకొని వస్తారనమాట. ఏంటంటే రిలేషన్ని గుర్తు చేసుకోవడం, పెళ్ళైపోయి వెళ్ళిన సిస్టర్కి మేము అండగా ఉంటున్నాము ఏదో కారణం చేత. ఇంకా ఎవరి పండగలకి పిలుచుకుంటాం కదా, ఆడపిల్లలని ఇంటికి పండగకి పిలిచి ఏదోటి పెట్టుకుంటారు. ఏంటంటే మా పుట్టింటి నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పడానికి, ఆ రిలేషన్ అది బాగుండడానికి ఇట్లా అన్న చెల్లెల పండగలకి ఆడపిల్లలని ఇంటికి పిలవడం అనేది, ఇలాంటివన్నీ మన సాంప్రదాయంలో భాగం అనమాట. ఇంకా చిన్నప్పటి నుంచే మనం అన్నీ నేర్పిస్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. నేర్పించకపోతే వాళ్ళకి ఏమీ తెలియదు, ఇంకే సెంటిమెంట్స్ ఉండవు. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటేనే, మన ప్రతి ట్రెడిషన్ వాళ్ళకి నేర్పిస్తేనే వస్తుందన్నమాట అది. సో వాళ్ళిద్దరైతే చాలా ఇంట్రెస్టెడ్ ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడం, షూట్ చేసుకోవడం. బట్ నాకైతే అస్సలు టైం ఉండదు. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ కూడా పాపే ఇవ్వాలి. నాకు అన్ని విషయాలు తెలియవు, నువ్వు వాయిస్ ఇవ్వు అంటే నేను ఇనిషియేట్ తీసుకున్నాను అనమాట. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ కామెంట్ మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. మా పిల్లలు అయితే వెరీ ఇంట్రెస్టెడ్, ఛానల్ వాళ్ళదే, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్రెస్ట్గా ఉన్నారు పిల్లలు, బాగా అడ్వాన్స్గా ఉన్నారు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ ఛానల్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశారు ఛానల్. ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళ స్కూల్ ఈవెంట్స్ అని అవన్నీ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఇళ్ళల్లో కూడా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇక నుంచి ఎవరైనా కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలకి ఇనిషియేట్ తీసుకొని నేర్పిస్తూ ఉండండి. మామూలుగా అయితే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళే చేసుకుంటారు, అన్న చెల్లెళ్ళైనా అక్క తమ్ముళ్ళైనా. రాఖీ వస్తుంది, గిఫ్ట్ కొనాలి, రాఖీ కట్టాలని. సో చిన్నపిల్లలు తెలియదు కదా, మీరే తెలపాలి. సో థ్యాంక్ యూ.